ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి మొక్కజొన్న కుంకలతో నిరసన తెలిపారు. ఇక అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించారు. మొక్కజొన్నకు వస్తే మొక్కజొన్నలో పెట్టుబడి ఇప్పుడు 60,000కి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే 30,000కి అయ్యేది, ఎకరానికి 60,000కి వెళ్ళింది. అది మీరు 20 క్వింటాలు పైన తీసుకున్నా సరే కనుక మద్దతు ధర తీసుకుంటే ఎంత వస్తుందో చూడండి. 30 క్వింటాలు వచ్చినా సరే మామూలుగా అయితే 40 వస్తుంది. 40 22,000 వేసినా 80,000 కొంచెం మిగిలేది. కానీ ఇప్పుడు మొత్తం దెబ్బతిని ఇప్పుడు 20 క్వింటాలు రావడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు పెట్టుబడి పెరిగిపోయింది, 60,000కి చేరింది. ఈ 20,000కి 1,700 చొప్పున అమ్మితే ఎంత వస్తుంది? 34,000 వస్తుంది. రైతు ఎంత కష్టం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏం చెప్పామంటే, లోకల్గా 2 డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ 2 డిస్టిలరీస్కి మేజ్ డిమాండ్ ఉంది కాబట్టి, మొక్కజొన్న డిమాండ్ ఉంది కాబట్టి, ప్రభుత్వం మద్దతు ధర 2,400 ఉంది కాబట్టి, ఈ 2 ఫ్యాక్టరీలు కూడా స్థానికంగా ఉన్నాయి కాబట్టి రైతులను ఆదుకోమని పలు దఫాలుగా డిస్టిలరీస్ తోటి కూడా రైతులు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పడానికి విన్నవించుకోవడానికి రావడం జరిగింది.